తమిళనాడు రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్నాయి. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ అతి తక్కువ కాలంలోనే సీఎం కుర్చీ అధిరోహించగా తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాలపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన లారెన్స్ ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లారెన్స్ ట్వీట్ చేస్తూ తిరుచి ఈస్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నాననే వార్తలు వివిధ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని, ఈ విషయంపై స్పష్టత కోరుతూ తన మీడియా మిత్రులు ఫోన్ ద్వారా తనను సంప్రదించారని లారెన్స్ తెలిపారు. ప్రస్తుతం తాను బెంజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 10న ముగుస్తుంది. తన తల్లి ఆశీస్సులతో జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ నెల 11వ తేదీ గురువారం ఉదయం 9:30 ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. టీవీకే అధినేత సీఎం విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. దీంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా సమర్పించారు. అయితే ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా తమ ఖాతాలోనే వేసుకోవాలని భావిస్తున్న టీవీకే అందుకు సమర్థవంతమైన అభ్యర్థి కోసం వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలో రాఘవ లారెన్స్ పేరును ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్న బలమైన వ్యక్తి కావడంతో లారెన్స్ వైపు విజయ్ మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ స్థానం నుంచి ప్రముఖ నటి త్రిషకు అవకాశం ఇస్తారనే ఊహాగానాలు సైతం వినిపించాయి. కానీ టీవీకి అధిష్టానం మాత్రం లారెన్స్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.